కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి. అవసరానికి మించినటువంటి ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో, దగ్గర వ్యక్తులతో ఉన్నటువంటి పలు రకాల విభేదాలను తగ్గించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలను పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి చికాకులు కూడా కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. మీకున్నటువంటి అవకాశాలను పెంచుకోవటం, మీ ఆశయాలను చక్కగా అందుకోవటం అనేది కూడా ఈ వారంలో మీకు కాస్త లక్ష్యాలుగా ఉంటూ ఉంటాయి. సమస్యల నుండి బయటపడేందుకు తెలివితో వ్యవహరిస్తూ ఉండాలి. మీకున్నటువంటి వాక్చాతుర్యం మరింతగా ఉపయోగపడుతుంది. వాహనాల యొక్క కొనుగోలు విషయంలో, గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయంలో తొందరపడకూడదు. శక్తికి మించినటువంటి పెట్టుబడులు, శక్తికి మించినటువంటి అప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. గొప్పవారితో మీకున్నటువంటి స్నేహ పరిచయాల వలన వివిధ రకాల అవకాశాలు కూడా మీరు అందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో మరింత చైతన్యవంతంగా, నైపుణ్యంతో ఆలోచిస్తూ ఉండాలి. దూరదృష్టితో ఆలోచించటం ద్వారా భవిష్యత్తు అవసరాలను చక్కగా మీరు అందుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల చికాకులు కనిపిస్తున్నాయి, ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి. పని భారాలు పెరగడం ద్వారా కొన్ని రకాల ఆందోళనలు కూడా ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు కష్టపడేటటువంటి విధానం మీ యొక్క అధికారులకు నచ్చి కొన్ని రకాల ప్రశంసలను కూడా అందచేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటుంటాయి. వారం చివరలో కొన్ని ఆకస్మిక ప్రయాణాలు చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. నిర్ణయాలను తరచూ మార్చుకోకుండా స్థిరమైనటువంటి ఆలోచనలు చేయటం మంచిది. ఈ వారం ఈ కర్కాటక రాశి వారు మంచి శుభ ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామిని పూజించటం, తమలపాకులతో అర్చన చేయటం, వీలైతే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం మంచిది.